చిత్తా నక్షత్రం కలిసి వచ్చినటువంటి చతుర్థి. చిత్తము అంటే ఆలోచన, మాఘము అంటే శుభము అని. అందుకే మాసాల్లోకి వెళ్ళా మాఘమాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతాయి, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఒక పాట కూడా ఉంటుంది మాఘమాసం కోసం. అంటే వివాహాలకు 5 మాసాలు ఉన్నతమైనవి, అందులో ప్రధానమైనది మాఘం. ఈ మాఘమాసములోనే అమ్మవారు జన్మించినటువంటి మాసం. అంటే సరస్వతి, శ్రీ పంచమీ. ఈరోజు బుధవారం కలిసి రావడం విశేషం. బుధవారము అంటే బుద్ధికాలం, చవితి అంటే 4వది, బుధవారము అంటే 4వది. నిన్న కూడా విశేషంగా కలిసి, నిన్న హస్త నక్షత్రము 3వ తిథి, 3వ వారము, హస్త నక్షత్రం గణపతి నక్షత్రం. ఈరోజు బుద్ధి వారము, బుద్ధి మాసము, శుభమాసము, అదేవిధంగా బుద్ధి సంబంధించినటువంటి గణపతి యొక్క తిథి. ఎవరైతే ఈ కలయికలు స్వామికి పెరుగుతో అభిషేకం చేస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుందని మనకు శాస్త్రం. పెరుగు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది జ్ఞానాన్ని అంటే పాలు విరగడం, విరిగినా గడ్డగడతాయి, పాలు విరిగినా కూడా గడ్డగడతాయి, తోడినా గడ్డగడతాయి. అంటే ఎట్లుంటుందంటే ప్రేమకు మోహానికి ఉన్నటువంటి వ్యత్యాసంలో ఉంటుంది. నా కొడుకుని నేను ఎదిగేటట్టు చెయ్యాలి అనుకోవడం మోహం. ఎందుకంటే నువ్వు నీ కొడుకుని ఎదిగేటట్టు చేస్తే నువ్వు ఉన్నంత వరకు ఎదిగి ఉంటాడు, నువ్వు లేకపోతే వాడు పడిపోతాడు. ఎందుకంటే రేపిడి ఉండాలి, అది మోహం. నా కొడుకు ఎదిగేలా చేయాలి, వానంతల వాడు ఎదిగేలా చేయాలి, అది ప్రేమ. వానంతల వాడు ఎదిగితే మీరు లేకపోయినా పడితే మన దగ్గర అంటే ఎట్లా ఎదిగిందో తెలుసు కావాలి. రెండోకే ఒకేలా ఉంటాయి చూడ్డానికి అనే వ్యత్యాసం. అది బుద్ధి గ్రహించాలి. మనస్సుకు 4 పేర్లు చెప్పిందా, గుర్తున్నాయా? మనస్సుకు 4 పేర్లు. ఒకటి బుద్ధి, ఒకటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. 4 పేర్లు ఉంటాయి మనస్సు. అన్నీ అదే చేస్తుంది, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. కానీ బుద్ధి చెప్తుంది మనస్సు మాట వినొద్దు అని, మనస్సు చెప్తుంది బుద్ధి మాట వినొద్దు అని కదా. కానీ వాస్తవానికి అవి రెండు ఒకటి. అపరిచితుల్లో వాడు అటు ఇటు ట్రాన్స్ఫర్ ఏమిటైతే దాన్ని మనం గ్రహించి రెండింటిని కలిపినట్లయితే గణపతికి ఉన్నటువంటి జ్ఞానం మనం పొందవచ్చు. ఆయన ఏం చేసాడు, కుమారస్వామి బుద్ధిని ఉపయోగించి తన వాహనంపై ఎక్కి తను పూర్ణత్వాన్ని అంటే గానాధిపత్యాన్ని పొందడానికి బయలుదేరాడు. అది బుద్ధి బలం. నేను ముందుకు వెళ్ళగలుగుతా, ఆయన రెక్క వాహనము, నాది రెక్కలు ఉన్నటువంటి వాహనము, నెమలి వాహనము, నేను తొందరగా తిరిగి రావచ్చు, కనుక ఎక్కడెక్కడికి పోవాలి, ఏ తీర్థాలకు పోవాలని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయన మనస్సుతో ఆలోచించాడు, ఆయన బుద్ధికి మనస్సును జోడించాడు, ఈయన మనస్సుకు బుద్ధిని జోడించాడు. మనస్సుతో ఆలోచించినప్పుడు ఏం చేస్తాం, మనస్సు ఏం చేస్తుంది, నాది, మనది, ప్రేమ, అయ్యో బాబు, ఇది చూస్తుంది. బుద్ధి మొదలైన చేస్తుంది గెలుపు, అందరిలో ఉత్తమంగా ఉండాలి, మనమే ఫస్ట్ ఉండాలి, తొందరగా రాయాలి, పేపర్లో అందరికన్నా ముందిస్తే మనం గొప్ప అనుకుంటాం అనే అహంకారాన్ని కదా. ఈయన మనస్సుకు బుద్ధిని తోడు చేయడం వల్ల తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగాడు. అది 1 ఒక మాట వదిలేసాడు. ఏమన్నాడు, తల్లిదండ్రులకు మించిన ప్రపంచం లేదు అని చెప్పాడు. అది వాస్తవం. గెలిచాడు. ఆయన ఎక్కడ తిరిగినా ఈయనే కాబట్టి అంతే కదా. అదే బుద్ధికి మనస్సు తోడైతే ఆయనకేం అహంకారాలు, ఆయన దేవుడే, ఆయన చెడ్డవాడేం కాదు. ఆయన ఏం చేసిండు, అంటే ఎక్కడ తిరిగినా ఈయన కనబడుతున్నాడు. ఆశ్చర్యపోయి చివరికి గ్రహించాడు, వీడికి బుద్ధి కుశలత.
కనుక వీడు బుద్ధికారకుడు కనుక వీడే గణాధిపత్యానికి అర్హుడు అని భావించాడు. అహంకారం రాదు. ప్రతి మనిషికి అహంకారం అనేది వస్తుంది. మనకి 4 ఏం చెప్తాయి? ఒకటే దానికి 4 పేర్లు ఎందుకంటే ఆలోచించు, లోతుగా ఆలోచించు, పరిశీలించడానికి ఆలోచించు, గెలవడానికి ఆలోచించు. అర్థమైందా? నేర్చుకోవడానికి ఆలోచిస్తే మెదడు షార్ప్గా తయారు, గెలవడానికి ఆలోచిస్తే మెదడు మందగిస్తుంది. ఎట్లా గెలవాలనే ఆలోచన ఉంటుంది కానీ ఏ విధంగా పోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ నేర్చుకోవాలన్నా ఆ దారి ఎట్లుందో నేర్చుకోవాలి, చూడాలి అనుకున్నవాడు మెల్లగా నడిచిన. మనకు చిన్నప్పుడు ఒక కథ ఉండేది, టోటాయిస్ను ర్యాబిట్, తాబేలును. అది అంటే వీడి పని వీడు చేసుకుంటా పోయిండు. వాడు కొంత దూరం పోయి వాడు ఆడలే అని చెప్పి ఆగిపోయాడు. వీడు గెలిచి ఆలోచన ఎట్లా చేయాలి అంటే నేర్చుకోవడానికి ఆలోచన చేస్తే సక్సెస్ ఉంటుంది, గెలవడానికి ఆలోచన చేస్తే సక్సెస్ ఎప్పటికీ రాదు. అది చిత్తము చెప్తుంది. మనస్సు ఏం చెప్తుంది అంటే ధర్మబద్ధంగా ఎట్లా గెలవాలి. మనం ఒక చెడు చేస్తుంటే మన మనస్సు చెప్తుంది అదే చేయొద్దు, దీనివల్ల నీకు హాని అవుతుంది అన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఒక చోట ఒకరికి పైసలు ఇచ్చినామనుకో, వాడు 3% ఇస్తారు, 2% అంటే 3,000 వస్తాయి అని చెప్పి మనస్సు చెప్తున్నారు. లేకుండా ఏం చేస్తాం? వస్తాయి ఏం అట్లా చూస్తున్నాను ఇస్తారు, పడటే అది రావడం కష్టపడ. మనస్సు ముందే చెప్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? ఈ 3% ఇవ్వడం, 2% ఇవ్వడం క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటుంది. ఈ బుద్ధి మంచిగా ఉంటే మనకు ఆటంకాలు. ఇవి 3 సక్రమంగా లేకపోతే మనకు వచ్చేది అహంకారం. నాకన్నా గొప్ప ఏం రానోడు ఎగురుతా ఉంటాడు, ఏం తెలియనోడు ఊకే మాట్లాడుతూ ఉంటాడు, ఎగురుతా ఉంటాడు, నేనే గొప్ప అది చెప్పాను అడిగితే ఉంది అహంకారం. ఈ 4 విధాలైనటువంటి వాటిని మనం నిగ్రహించుకోగలిగితే సంపూర్ణమైనటువంటి విద్య కలుగుతుంది. విద్య అవసరం అంజనాలకు, ప్రాథమికంగా విద్య అవసరం. విద్య ఏం చేయాలంటే విద్య జ్ఞానాన్ని ఇవ్వాలి. జ్ఞానం ఏం చేయాలంటే జ్ఞానం సంస్కారాన్ని నేర్పాలి. సంస్కారం ఏం చేస్తుందంటే జీవితాన్ని ఇస్తుంది. ఆ జీవితం ఆనందంగా ఉంటుంది. విద్య వద్దు అనుకున్నవాడికి జ్ఞానం రాదు, జ్ఞానం రావడానికి సంస్కారం తెలియదు, సంస్కారం తెలియడానికి జీవితం సక్రమంగా ఉంటుంది. కనుక విద్య ఆధారం. అయ్యో ఏం చదువుకోలేవాడైనా మంచి జ్ఞానవంతుడు అంటే చదువు అంటే నీకు పుస్తకాల్లో ఉండేదే చదువు రాదు. తల్లిదండ్రులు నిరంతరం చెప్పే ప్రతి ప్రక్రియ చదువు. కనుక నిరంతరం చదువుతూ ఉండాలని చెప్పిన వాడు గణపతి. ఆ గణపతికి ఎవరైతే మనం తోడు వేయడానికి, పాలు వేయడానికి తేడా తెలుసుకున్నాం. ఈ తోడు వేయడం అంటే ఒక కలయికను రూపొందించి పాల యొక్క స్థితిని మార్చడం. మనం పాలు ఎదిగితే కింద పాలే ఉంటాయి, పైన తోడులాగా. అంటే పాల గుణం అట్నే ఉంటుంది, దాని యొక్క రుచి మారు, పాల యొక్క రుచి మారు. ఇక్కడ పాల యొక్క గుణమే మారు, పాల యొక్క తత్వమే మారు. అర్థమవుతుందా? అందుకే పెరుగు మంచిది. ఆ పెరుగు ఏ విధంగానైతే రూపాంతరం చెందిందో మనిషి కూడా ఆ విధంగా రూపాంతరం చెందాలి అని తెలియజేసేదే జ్ఞానం. అందుకే పెరుగుకు జ్ఞానము అధిపతైంది. అందుకోసం పెరుగుతో అభిషేకం చేస్తే జ్ఞానం వృద్ధి కలుగుతుంది. అందుకే పెరుగుతో అభిషేకం చేసుకుంటున్నాం. దేంతో చేసుకుంటున్నాం అంటే మేధాసూక్తంతో ఈరోజు పెరుగుకు అభిషేకం చేసుకుంటాం. పెరుగుతో స్వామికి అభిషేకం చేసుకుంటాం. మేధాసూక్తం అంటే సంపూర్ణ మేధ వృద్ధి ఏ విధంగా అయింది, మేధస్సు ఎట్లా వచ్చింది, దానికి ఎవరెవరు ప్రసాదించారు అనే సంపూర్ణమైనటువంటి వివరము ఆ సూక్తంలో ఉంటుంది. మయి మేధాం మయి ప్రజా మయి అగ్ని దేగో, నా యొక్క మేధస్సు, నా యొక్క ఉన్నతి, అవి నాకు తేజస్సునివ్వాలి. ఈ విధంగా ఆ యొక్క మంత్రాలతో మనం ఇప్పుడు చేసుకుంటాం.
కనుక అందరూ సావధాన చిత్తులై ప్రతి జీవి చచ్చిపోయేంత వరకు కూడా, అంటే నా మాటలు కొన్ని కఠినంగా ఉంటాయి కానీ అవి సత్యాలు, ఎవరైనా పోతాం కదా, పోయే వరకు కూడా ప్రతి నిమిషం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాం. కాబట్టి ప్రతి జీవి విద్యార్థి. క్షమించాలి, చావు అనే పేరు వస్తే ఏమన్నా అది సత్యం. కాబట్టి పుట్టుక నుంచి అంత్యం వరకు మనము ఏ పని చేసినా అందులో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాం. కనుక నిరంతర విద్యార్థి ఎవరంటే మానవుడు. 82 కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ వస్తుంది. పరిణితి చెందుతూ ఉంటే మానవ జన్మ వస్తుంది. కనుక ఇది ఉత్తమమైన జన్మ, దీనికి వృధా చేయదు. సంపూర్ణ దీనికి ఆధారం ఒకటే, మానవ జన్మ గొప్పది ఎందుకంటే మనకి మెదడు ఉంది కాబట్టి మనం అన్నీ చేయగలుగుతాం. 82,000 కోట్ల జీవరాశులు ఏమేమి చేయగలుగుతాయో అన్నీ చేయగలుగుతాయి. 82,000 కోట్లు ఇప్పుడు చెప్పలేను నేను, కానీ కొన్ని చెప్తాను. చేపలాగా ఈత కొడతాం, కోతిలాగా దుంకగలుగుతాం, సింహంలాగా అరవగలుగుతాం, పులిలాగా వేటాడగలుగుతాం కదా. మన దీన్ని ఏమంటూ ఇంతకుముందు చెప్పిన తాబేలు లాగా గ్రహించగలుగుతాం. తాబేలు ముందు ఎన్ని మాట్లాడినా అన్ని విద్యలు నేర్చుకుంటారు. తెలిసిన మనం ఎన్ని భాషలు మాట్లాడితే అన్ని భాషలు వినగలుగుతుంది తాబేలు. పాములాగా కాలాన్ని గ్రహించగలుగుతాం, కుక్కలాగా చూడగలుగుతాం, పిల్లుల్లాగా చూడగలుగుతాం. అంటే మనకు తెలియని శక్తులు కూడా అప్పుడప్పుడు కనబడతాయి, ఏవో తర్వాత పరిశీలించాలి. అంటే అన్ని జీవులలాగా మనం చేయగలుగుతాం. అది కేవలం మానవుడికి మాత్రమే సాధ్యం. అందుకే వాడు గురువు అయింది. ఆ గురువు ఇంకో గురువు అవసరం కాబట్టి ఈ గురువుని ఎంచుకున్నాడు. భగవానికి